హలో అండి అందరికీ. బెంగళూరుకి గురూజీ గృహప్రవేశానికి వచ్చాం కదా, ఆ రోజంతా గురూజీ ఫంక్షన్ సరిపోయింది మాకు. రెండవ రోజు వచ్చేసి ధర్మస్థలి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాము. ఆ రోజు ఇంకా ఊరికి వెళ్ళలేకపోయాము, అందుకని థర్డ్ డే కూడా ఇక్కడే మేము స్టే చేసాము. ఈరోజు మార్నింగ్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేసి వచ్చాక టిఫిన్ చేస్తున్నామండి మేము. ఇంకా అయితే మా అత్తయ్య పూరి అలాగే బఠానీ కర్రీ చేసింది, చాలా బాగుందండి టేస్ట్. ఇది తిన్న తర్వాత మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి. టిఫిన్ తిన్నాక ఫ్రెష్ అప్ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకుందామని బయటకు వచ్చామండి. ఇక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ దూరం ఉంది, అందుకని మెట్రో వరకు మేము క్యాబ్ బుక్ చేసుకున్నామండి. అక్కడ నుంచి మెట్రోలో ఎక్కి మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాము. ఇంకా చూడండి, నిన్న మనం షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా, ఆ షాపింగ్ మాల్ ఇక్కడ ఉంది చూడండి. మార్నింగ్ 10-10:30 అయిందండి. బెంగళూరులో ట్రాఫిక్కి భయపడి మేము మెట్రో ఎక్కుదామని వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ జయప్రకాష్ నగర్ నుంచి మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామనేసి దిగాము. ఇంకా మేము మెట్రో ట్రైన్ దగ్గరికి వెళ్ళామండి పైకి. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగిందండి నాకు. వాళ్ళు నేను వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దని చెప్పేశారు, సో నేను డిలీట్ చేసేసాను వాటిని. చూడండి, మెట్రో ట్రైన్ వచ్చింది, ఇంకా మేము అందులోకి ఎక్కుతున్నాము. అసలు ఎంత ఫుల్ ఉందండి, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు మాకు. ఇక్కడ కొద్ది దూరము మెట్రో ట్రైన్ అండి అండర్ గ్రౌండ్ లో వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇది సబ్వే. మెట్రో ట్రైన్ అండర్ గ్రౌండ్ లో వెళ్తుంది అన్నాను కదా, చూడండి స్టేషన్ చూడండి అండర్ గ్రౌండ్ లో ఉంది. మొత్తము ఎంత చీకటిగా ఉంది అంటే మొత్తం లైట్స్ తోటే ఉన్నమాట. ఇక్కడ మనకు వెంటిలేషన్ బయటది అసలు కనిపించట్లేదు. ఇలా 2-3 స్టాప్లు ఉన్నాయి అనుకుంటా అండి, తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. కానీ చాలా బాగా అనిపించింది ఇలా కూడా. అంటే వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి ట్రాక్ అలా వేసుకున్నట్టున్నారండి. అంటే ట్రైన్ వేసుకోవడానికి ప్లేస్ సరిపోకుండా మరేమో కానీ అండర్ గ్రౌండ్లో వేశారు. చూడండి, అండర్ గ్రౌండ్ నుంచి పైకి వస్తుంది ట్రైన్. ఇస్కాన్ టెంపుల్ స్టాప్ వచ్చేసిందండి. మేము ఇక్కడ దిగేసాం. ఇంకా దిగి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము. చూడండి, మేము ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాము. చాలా మంది పబ్లిక్ ఉన్నారండి. చూడండి, చెప్పులు ఇక్కడ వదిలిపెట్టేసి మనము వెళ్ళిపోవాలన్నమాట. అంటే మనకు ఒక బ్యాగ్ ఇస్తారు, మన చెప్పులన్నీ ఆ బ్యాగ్లో వేసేస్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. మళ్ళీ ఆ టోకెన్ ఇస్తే మన చెప్పులు మనం తీసుకోవచ్చు అనమాట. అది మర్చిపోయామంటే అంతే, ఇంక మన చెప్పులు. అందరు చూడండి పరిగెడతా ఉన్నారు, నేను కూడా పరిగెడుతున్నాను వీడియో తీసుకుంటూ. మన హైదరాబాద్లో బిర్లా టెంపుల్ లాగా చాలా హైట్లో ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో ఇక్కడ వెదరు. గ్రీనరీ చూడండి ఎంత బాగుంది, చాలా బాగుందండి గ్రీనరీ. ఇస్కాన్ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. మేము బెంగళూరుకి చాలాసార్లు వచ్చాం కానీ ఎప్పుడు రాలేదు. చూడండి ఎంత హైట్లో ఉన్నామో మనం. ఇక్కడ నుంచి చూస్తుంటే మెట్రో ట్రైన్ కూడా కనిపిస్తుంది మనకు. ఈ ఆలయం ఫోటోగ్రఫీ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గుడి ఆర్కిటెక్చర్ మరియు పచ్చని పర్యావరణం ఫోటోలలో అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ఆలయ గోపురాలు ఎంతో వైభవంగా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ ఆలయ గోపురాలు. ఇక్కడ చూడండి, నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ, కానీ ఎక్కడ మమ్మల్ని వీడియో తీయట్లేదండి. అందుకనేసి ఉట్టిగా బయట వరకే మొత్తం నేను కవర్ చేశానండి వీడియో. టెంపుల్ పక్కనే బిల్డింగ్ చూడండి ఎంత హైట్లో ఉన్నాయో అపార్ట్మెంట్స్. వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తుండొచ్చండి టెంపుల్. చాలా అదృష్టవంతులు వాళ్ళు, ఎందుకంటే రోజు దేవుడి దర్శనం చేసుకోవచ్చు, అలానే వ్యూని కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదండి వాళ్ళు. ఇక్కడ చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో. మేము ఫస్ట్ నరసింహస్వామి దర్శనం చేసుకొని మళ్ళీ పైకి వెళ్తున్నాము. ఈ ఆలయం శ్రీకృష్ణుడి భక్తి మార్గానికి అంకితమై ఉంటుంది. ఇక్కడ నిర్మాణ శైలి ఆధునికత ప్రాచీనతకు సమ్మేళనంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఇస్కాన్ ఆలయం కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు పొందింది.
చూడండి వెంకటేశ్వర స్వామిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి. ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ మనము రాధాకృష్ణుల దర్శనం చేసుకుందాము. రండి పైకి వెళ్దాము. ఇక్కడ చూడండి గాలి గోపురము ఎంత అద్భుతంగా కట్టారో, అసలు ఎంత బాగుందో చూడండి. ఆకాశానికి గాలి గోపురానికి అసలు డిస్టెన్సే లేనంత ఇదిగా ఉంది చూడండి. మేఘాలలో కలిసిపోయింది. ఎంత బాగుందో చూడండి. ఈ ఆలయం రాత్రి వేళలో ప్రకాశవంతమైన దీపాలతో అద్భుతంగా మెరుస్తుంది చూడండి. మీరు కూడా పిక్స్ ఇక్కడ జాయిన్ చేస్తాను నేను. ఈ ఆలయం ఆధునిక ఆర్కిటెక్చర్ మరియు భారతీయ సాంప్రదాయ నిర్మాణ శైలికి అద్భుతమైన మేళవింపుగా ఉంది. విశాలమైన ప్రాంగణంలో ఆకాశాన్ని తాకే విధంగా ఉన్న గోపురాలు భక్తుల హృదయాలలో భక్తి భావాన్ని జ్వలింపచేస్తున్నాయి. ఈ ఆలయం ఆధునిక శైలిలో నిర్మించబడినప్పటికీ దాని లోపల హిందూ సాంప్రదాయ నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయం పైనుంచి బెంగళూరు నగరాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల విస్తరించిన పచ్చని పార్కులు, సుందరమైన ఉద్యానవనాలు ఎంతో ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఆలయం నడుమ ఉన్న నీటి ఫౌంటైన్లు మరియు చల్లని గాలి ఆహ్లాదకరమైన అనుభవాన్ని కలిగిస్తున్నాయి. ఈ కొలను మరియు ఫౌంటైన్లు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా కూడా నిలుస్తున్నాయి. ఈ ప్రదేశం సుందరమైన పచ్చని పరిసరాలతో భక్తులను చాలా ఆకర్షిస్తూ ఉంది. లోపల ఉన్న శ్రీకృష్ణుడు, రాధారాణి విగ్రహాలు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తాయి. భక్తులకు ఆహ్లాదకరమైన కీర్తనలు, భజనలతో ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. చూడండి ఇక్కడ భక్తులు స్వయంగా వాళ్ళకు వాళ్ళు భజనలు, కీర్తనలు ఎలా చేస్తున్నారో, అంటే భక్తి పారవశంలో మునిగి తేలుతున్నారు. ఆలయం లోపల ఉన్న రాధాకృష్ణుల విగ్రహాలు అపురూపమైన కళాఖండాలుగా కనిపిస్తున్నారు చూడండి. విగ్రహాలకు అలంకరించిన ఆభరణాలు, పూలమాలలు ఆహ్లాదకరమైన దృశ్యాన్ని మనకు కలిగిస్తున్నాయి చూడండి. లోపలి గోడలపై కృష్ణుని చరిత్రకు సంబంధించిన చిత్రాలు, కథలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
ప్రభుపాదుల వారి ధ్యాన మందిరము. ఈ ఆలయం రోజువారీ పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ప్రభుపాద గారి ఆదేశాల ప్రకారం నిర్వహించబడుతున్నాయి. శ్రీల ప్రభుపాద్ గారు రాసిన భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను ఇస్కాన్ బెంగళూరు భక్తులకు అందిస్తూ ఆయన విజన్ను ముందుకు తీసుకెళ్తోంది. దర్శనం చేసుకున్న తర్వాత కిందికి దిగే ప్లేస్లో ఇక్కడ తినుబండారాలు, అలాగే దేవుడి పుస్తకాలు, పూజా సామాగ్రి, అలాగే బట్టలు, ఇలా మనకి కావాల్సిన వస్తువులన్నీ చాలా ఉన్నాయండి. ఎవరికి ఏది కావాలనో అది కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆలయంలో ఉన్న బుక్ స్టోర్స్ ద్వారా భక్తులు భగవద్గీతను మరియు ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేసుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ చూడండి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఎంత బాగున్నాయో. ఇస్కాన్ ఆలయంలో ప్రతిరోజు భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాదం అందించబడుతుంది. ఇక్కడ ఈ ఫొటోస్ అన్ని ఆలయ నిర్మాణం చేసేటప్పుడు ఫోటోలు. చూడండి తినుబండారాలు ఎలా ఉన్నాయో మొత్తం ఇక్కడ. అంటే మనం పే చేసి తినాలి. ఉచిత ప్రసాదం ఇంకా కింద ప్లేస్లో ఇస్తున్నారు. యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రసాదం చాలా రుచికరంగా ఉంది అండి. ఇక్కడ చాలా బాగుంది టేస్ట్. ఈ ఆలయం భక్తి కార్యక్రమాలతో పాటు విద్యా సేవా కార్యక్రమాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మేము దర్శనం చేసుకుని బయలుదేరుతున్నామండి. ఇంకా ఇందాక మనం చెప్పులు ఇక్కడ పెట్టేశాం కదా, ఇంకా టోకెన్ ఇచ్చేసి ఆ చెప్పులు తీసుకొని వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఇదండి ఈరోజు ఇస్కాన్ టెంపుల్ గురించి మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మేము ఇంకా దర్శనం చేసుకుని మెట్రో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నామండి.